ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం చాలామంది మంత్ర సాధనలు చేస్తూ ఉంటే కొన్ని రకాల అనుభవాలకు లోనవుతూ ఉంటారు. అటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. చాలామంది గురువు దగ్గర, ఒక సిద్ధ గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకున్న సమయంలో వెంటనే అనుభవాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అనుభవాలు స్టార్ట్ అయిన సమయంలో అమ్మవారి ముందు కూర్చొని జపం చేసే సమయంలో శరీరం ఊగచ్చు, ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. మనం మంత్ర జపం చేస్తున్న సమయంలో ఆవలింతలు ఎందుకు వస్తాయంటే శరీరంలో నుంచి కర్మలు వెళ్ళిపోతున్నాయి అనడానికి సంకేతం అన్నమాట. శరీరంలో చాలా మంది మంత్ర జపం చేసే సమయాల్లో వైబ్రేషన్స్ గురవుతూ ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు అటువంటి ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటుంది. మంత్ర సాధనలు చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా కుండలిని సాధనలు చేసేవాళ్ళు, ధ్యాన మార్గాల్లో ఉండేవాళ్ళు, గుళ్ళల్లో సేవ చేసే వాళ్ళకు కూడా ఇటువంటి అనుభవాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి అనుభవాలు ఎందుకు ఎదురవుతాయంటే మనలో ఉన్న తన్మయత్వం, మన యొక్క ఆత్మస్థితి పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు దివ్యలోకాల నుండి ఆ శక్తి అనేది మన ఆత్మకి కనెక్ట్ అయి ప్రవహించడం ద్వారా ఆ అనుభూతులు అనేవి మనిషికి కలుగుతూ ఉంటాయి. అది ఆత్మ పరమాత్మ కలయికలో మొదటి దిశగా మనం భావించుకోవాలి. మన శరీరంలో ఉన్న కుండలిని శక్తి అసాధారణ స్థితిలో పైకి లేసినప్పుడు మామూలుగా కొన్ని రకాల వైబ్రేషన్స్కి గురవడం, కింద పడటం, రకరకాల అనుభవాలు కలగడం, చుట్టూ ఉన్న కొన్ని సూక్ష్మ శరీరాలు దర్శనం ఇవ్వటం, శరీరం లేని వ్యక్తులు కాంతి రూపంలో కనిపించడం అనేది జరుగుతూ ఉంటాయి. దీనికి మీరు ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా గురువును ఆశ్రయించి మీ అనుభవాలు చెప్పి మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని మీ సాధనలో మీరు ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమం. చాలామందికి స్వప్నంలో అనుభూతులు కూడా కలుగుతాయి. నిజానికి అది స్వప్నం కాదు. సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలు అనేవి మనిషికి 3 అవస్థలు ఉంటాయి. మన అవస్థ అనేది స్వప్నావస్థ దాటి సుషుప్తిలోకి ప్రవేశించినప్పుడు చుట్టూ ఉన్న దివ్యలోకాలు దర్శనం ఇవ్వడం, దివ్య శరీరాలు, కాంతి శరీరాలు కనిపించడం, మన పూర్వీకులు కలలో కనిపించడం, మనకు సంబంధించినటువంటి సంఘటనలు, రేపు జరిగే సంఘటనలు ఈ రోజే చూపించడం అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన తంత్ర విద్యలు కూడా చాలా ఉన్నాయి. స్వప్న వారాహి, స్వప్నాంజనేయ స్వామి మంత్రము, తర్వాత రాజరాజేశ్వరి మంత్రాలు కానీ, అమ్మవారికి సంబంధించిన మహామాయ అమ్మవారు, మహామాయకు సంబంధించిన పరివార దేవతల మంత్రాలు కూడా ఉచ్చరించడం ద్వారా, జపించడం ద్వారా మనకి కొన్ని అలౌకిక సంఘటనలకు అనేది గురవడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు భయపడకుండా, సాధన మధ్యలో ఆపకుండా సరైన గురువుల దగ్గరికి, ఉపాసకుల దగ్గరికి వెళ్ళి మీ స్థితిని మీరు తెలుసుకోవటం ఉత్తమం. సాధన ముందుకు తీసుకెళ్ళడం ఉత్తమం. ఇటువంటి అనుభవాలు కలగడం ద్వారా మీరు సాధనలో ముందుకెళ్తున్నారు, మంచి స్థితికి వెళ్తున్నారు అన్న సంగతి మీరు బాగా అవగాహన చేసుకోవాలి. టెంపుల్స్లో సేవ చేయటం ద్వారా కూడా చాలా శక్తి ఉంటుంది. చాలామంది ఈ మధ్య గ్రామాలలో, దేవాలయాల్లో ప్రసాదనలు నివేదించడం లేదు. కనీసం గ్రామాల్లో దేవాలయాలని శుభ్రంగా కూడా ఉంచుకోలేదన్నమాట. గ్రామాల్లో దేవతలకి పూజలు చేయడం ద్వారా, వారికి ప్రసాదాలను నివేదన చేయడం ద్వారా గ్రామ దేవత అనుగ్రహం పొంది ప్రయోగ బాధల నుంచి బయటపడచ్చు. ఒక గ్రామాన్ని ప్రయోగ బాధల నుంచి కాపాడేది ఆ గ్రామ దేవత. మీకు ఎప్పుడైనా ఇంట్లో సమస్యలు ఉంది, ప్రయోగ బాధలు ఉంది అని అనిపించినప్పుడు గ్రామదేవత ఆలయానికి వెళ్ళండి. గ్రామదేవత ఆలయాన్ని శుభ్రంగా చేసి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మీకు పూజలు చేయడం తెలియకపోయినా పంచోపచార పూజ అనేది నిర్వహించి అమ్మవారికి నివేదన ఉంచి తిరిగి ఇంటికి రండి. సరిగ్గా మీ ఇంట్లో ఉండే ఏదైనా ప్రయోగ బాధ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇంట్లో ఏదైనా ఎక్కువగా నెగిటివ్ ఫోర్స్ అనిపించినా కూడా తగ్గుతుందన్నమాట. గ్రామదేవతల దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతకు జరిగిన అభిషేక జలాలు ఇంట్లో చల్లడం ద్వారా ఇంట్లో కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా సేవ అనేది చాలా ఉత్తమమైనది. గురువులకు సేవ కూడా చాలా ఉత్తమమైనది. కాకపోతే ఈ కాలంలో గురువుకు సేవ చేసేటటువంటి ఆశ్రమ స్థితి, పీఠ స్థితి ఇక్కడ లేదు కాబట్టి గురువుకి దానాలు ఇవ్వడం ద్వారా మీ కర్మలు అనేది మీరు పోగొట్టుకోవచ్చు. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా కూడా మీ కర్మలు అనేవి మీకు పోతాయి. కాబట్టి ఎక్కువగా గ్రామ దేవతల ఆలయాల్లో సేవ చేసుకోవటం, సరైన వ్యక్తికి దానాలు ఇవ్వటం,
బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, ఎక్కువగా ఈ మధ్య యూట్యూబ్ వీడియోలలో చూసి పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎవరైనా బ్రాహ్మణులను ఆశ్రయించి వారిని పెట్టుకొని వారికి ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చి వారి ఆధ్వర్యంలో చేసే పూజ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉపాసకులని బ్రాహ్మణుల్ని ప్రోత్సహించండి. స్వస్తి.